ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. నేను అనుకోవటం మన ఇండియా వన్ సైడెడ్గా మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన టీంకి వాళ్ళ టీంకి అసలు కంపారిజన్ లేదు. మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండెడ్గా కొట్టే ఇది ఉంది. వాళ్ళలో మ్యాచ్ విన్నర్స్ ఒక బాబరాజుని తప్పించి ఎవరు లేరు. వాళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, మనకు బ్యాటింగ్ బౌలింగ్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నేను అనుకోవటం అయితే ఖచ్చితంగా ఇండియా 100% గెలిచిది అనుకుంటున్నాను. టాస్ ఎవరు గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. యాజ్ పర్ పిచ్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే టాస్ ఎవరు గెలిచినా కానీ ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుంది. అక్కడ 280 కొడితే టఫ్ చేజ్ చేయడం కోసం. ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. చేజ్ చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుంది. ఇండియా టాస్ గెలవాలని కోరుకుంటున్నాం. ఆబ్వియస్లీ కోహ్లీ, రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్స్. రోహిత్ శర్మ మళ్ళీ సెంచరీ కన్ఫర్మ్ కొడతాడు ఈరోజు. అలా ఏం లేదు బ్రో, అదే ఒక సింహం ఒక అడుగు వెనకేసింది అంతే, అంతకుమించి ఏముండదు. కోహ్లీ వాళ్ళు ఖచ్చితంగా కొడతాడు. పాకిస్తాన్ అంటే ఒక కాలు ముందు ఉంటాడు కోహ్లీ. Okay. Toss maybe expecting the Pakistan will no toss and they will bowl to choose the ball. Toss మేబీ నేను అనుకున్న పాకిస్తాన్ గెలుస్తుంది. వాళ్ళు పక్కా అయితే బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకని చెప్పాలా, వాళ్ళు చేజింగ్లో చేజ్ చేయలేరు. ఫస్ట్ థింగ్ అంత ఇంత టార్గెట్ చేసి వికెట్ తీస్తేనే వాళ్ళు మేబీ అప్పర్ పొజిషన్లో ఉంటారు. వన్స్ రోహిత్ శర్మ వెళ్ళిండు అనుకో 10 overs ఆడిన మ్యాచ్ ఖతం. వాళ్ళు జల్లి 10 overs మేబీ 2-3 వికెట్ తీస్తే వాళ్ళు మేబీ అప్పర్ పొజిషన్లో ఉంటారు. వన్స్ రోహిత్ శర్మ పోయింది అనుకో కథం, మ్యాచ్ వన్ సైడ్ ఇండియా గెలిచేస్తుంది కథం. దాంట్లో ఏమి ఉండదు. ఇంకోటి టార్గెట్ 300+ ఉంటేనే పాకిస్తాన్కి ఉంటుంది. 250-200 అంటే కథం, మ్యాచ్ ఆడే అయిపోయింది. ఇంకా వాళ్ళ బౌలర్స్ అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్ ఇంజూరీ ఉన్నాడు. నిన్న కూడా ఓపెనింగ్ రాలే ఫస్ట్ మ్యాచ్లో. 1 downలో వచ్చిండు. ఏమైంది, ఆడలేకపోతుండు. ఖరాబ్ షాట్ కొట్టి అవుట్ అయిపోతుండు. అందువల్ల వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లైనప్లో మినిమం 300+ తీసుకొని రావాలి. వస్తేనే అంత ఇంత ఉంటుంది. మేము 200 కొడతామంటే నడవదు ఇక్కడ. మెయిన్ రీజన్ అది ఏమంటే వాళ్ళు బౌలింగ్ మంచిగా చేస్తేనే అది ఉంటుంది. విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విరాట్ కోహ్లీ విల్ మేక్ ద సెంచరీ. అగ్రెషన్స్ గురించి మాట్లాడుతురా మీరు? అన్న ఏదైనా కూడా ఇప్పుడు ఏదైనా మనం స్టార్ట్ చేసుకోం, బిజినెస్ కానీ క్రికెట్ కానీ ఇంకోటైనా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, గ్రోత్ లెవెల్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, డిక్లైన్ ఉంటుంది. ఇప్పుడు అలా డిక్లైన్ కాదు. విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు కింది ఉండి ఎన్నోసార్లు పైకి వచ్చిండు. చాలాసార్లు చూసినాం. విజయ్ ట్రోఫీ ఏదైనా తీసుకోండి, ఛాంపియన్ ట్రోఫీ కానీ పాకిస్తాన్కి బాగా పేరు విరాట్ కోహ్లీ. ఏదైనా తీసుకో 183 ఎవరు కొట్టిండు? విరాట్ కోహ్లీ. ఏదైనా తీసుకున్నాం ఆ రోజు ఎంసీజీ ఎవరు అన్నారు? ఎంసీజీ ఎవరు కొట్టిండు? విరాట్ కోహ్లీ. ఏం బాయ్ T20 వరల్డ్ కప్ తీసుకో విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ 190 ఎవరు కొట్టిరు? విరాట్ కోహ్లీ. ఏదైనా తీసుకోండి, సెంచరీస్ కానీ 50s కానీ ఏదైనా ఇట్లా గూగుల్లో పెట్టి కొడితే అయిపోయా. అందరూ ఏమంటారు ఇప్పుడు రివర్సింగ్ అవుతలే, అది ఇది అవుతలేరు. సరే ఈయన 80 సెంచరీ వస్తున్నాయి. పాత ప్లేయర్లు కనీసం అంటే 70sలోనే ఉండాలి. ఎవరు లేరు మరి. అందరు ఏమంటారు ఇప్పుడు ఏమో అప్పట్లో బౌలింగ్ లేదు, ఏం లేదు, రివర్స్ స్వింగ్ లేదు. ఇంతకుముందుకి ఒకటే బాల్ ఇస్తుంది, ఇప్పుడు 2 బాల్ ఇస్తారు. అప్పుడు ఒక బాల్ పాత బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది, ఇప్పుడు అయితే లేదు అంటారు. కానీ అది కాదు మ్యాటర్. సరే ఇప్పుడు అయితే లేదు అనుకుంటాం. నెక్స్ట్ ప్లేయర్ 70sలో 75sలో ఉండాలి. లేరు కదా, ఎవరు లేరు. విరాట్ కోహ్లీ అమ్మ బాపాడు. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ మై బెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. विराट कोहली इंडिया जीता. विराट कोहली बेस्ट परफॉर्मेंस दिया तो, और शमी भी बॉलिंग अच्छी करना, बस. अदरवाइज नहीं बोल सकते कुछ भी. टाइट है वो भी आगे से, लेकिन अपन भी थोड़ा लगाना पड़ता इफेक्ट. जी हाँ, मोहम्मद सिराज रहता तो और अच्छा रहता था. क्या कर सकते, लेकिन उसको ड्रॉप कर दिए. आपको कौन पसंद है फील्डिंग में शमी, और बॉलिंग में सिराज हमारा. और कौन? और फास्ट बॉलर अच्छा होता है या आपको स्पिन होता है? फास्ट बॉलर कटर होना, स्विंग कराने वाला फर्स्ट मोहम्मद सिराज. కృష్ణ ఏం చేస్తున్నావు? 6th క్లాస్. క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టం. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ధోని. ధోని చిన్నప్పటి నుంచా? ఓకే, మ్యాచ్ ఉంది కదా, ఇండియా గెలుస్తారా పాకిస్తాన్ గెలుస్తారా? ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. బ్యాటింగ్ తీసుకుంటారు. కీపింగ్ లో ఎవరు బాగా? కీపింగ్ లో ధోని. ఫీల్డింగ్ లో? ఫీల్డింగ్ లో విరాట్ కోహ్లీ. బౌలింగ్ లో ఎవరు? బౌలింగ్ లో బుమ్రా. బుమ్రా. ఇండియా ఆబ్వియస్గా ఇండియానే విన్ అవుతుందండి.
ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆడేటప్పుడు మన వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా కొంచెం ఎఫెక్టివ్ ఫీలింగ్తో చేస్తూ ఉంటారు. అందుకని నేను 95% ఇండియానే విన్ అవుతుంది అనుకుంటున్నాను. అది యాక్చువల్గా అయితే మనం చెప్పలేము. ఇండియా గెలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. రోహిత్ శర్మ ఇప్పుడున్న టీంలో స్క్వాడ్లో అయితే రోహిత్ శర్మ. చిన్నప్పుడు ఏంటండి చిన్నప్పుడు ఎవరు? చిన్నప్పుడు టెండూల్కర్ అండి. టెండూల్కర్ ఉన్నంత వరకు అతనే ఉన్నాడు. ఇప్పుడైతే ప్రజెంట్ రోహిత్ శర్మ అండి. టాప్ 4 బ్యాట్స్మెన్ కానీ లేకపోతే అంత కుదిరితే అందరూ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏ ప్లేయర్కైనా ఎంత పెద్ద ప్లేయర్కైనా సరే వాళ్ళ లైఫ్లో కానీ లేకపోతే వాళ్ళ క్రికెట్ కెరీర్లో కానీ ఒక బౌల్డ్ అయినా బ్యాట్స్మెన్ అయినా సరే ఒడిదుడుకులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అవి ఎదుర్కొని అతను మంచిగా ఫామ్ అవుతాడని కోరుకుంటున్నాను. అలా చేసే క్యాపబిలిటీ కూడా విరాట్ కోహ్లీకి ఉంది. ఇండియా ఫస్ట్ టాస్ ఎవరు గెలుస్తారు? పాకిస్తాన్ గెలుస్తుంది. బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటే బౌలింగ్ తీసుకోవాలి. పాకిస్తాన్ బౌలింగ్ తీసుకుంటే ఓడిపోతుంది. ఇండియా టాస్ గెలిచింది అనుకో బ్యాటింగే ఎంచుకుంటుంది. టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ, శుభం గిల్, టీంలో ఎవరు సెంచరీ తీస్తున్నారు? రోహిత్ శర్మ చేస్తాడు అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఎప్పుడైనా ఫిట్నే ఉంటాడు. సెంచరీ 100% కొడతాడు. ఇండియాకే సపోర్ట్ ఉంటాం. మన ఇండియాలో పుట్టిన తర్వాత ఇండియాకి సపోర్ట్ ఉండకపోతే ఎట్లుంటుంది రేపు? ఫస్ట్ టాస్ ఎవరు గెలుస్తారు? ఇండియా టాస్ గెలుస్తుంది. టాస్ గెలుచుకొని బ్యాటింగ్ తీసుకుంటా అనిపిస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా వేరే టీంలు ఉంటాయి కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటామంటే ఏం చెప్పాలి, నితిన్ ఒక డైలాగ్ ఉంటుంది చూడు, ఇండియా పాకిస్తాన్తో ఆడాలి, ఆడితే మ్యాచ్ అంటారు చూడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియాతో ఆడితే ఏమొస్తుంది బొంగు, పాకిస్తాన్తో ఆడాలంటారు కదా. అట్లానే పాకిస్తాన్తో ఆడితేనే మజా వస్తుంది మ్యాచ్ ఎప్పుడైనా సరే. మ్యాచ్లో ఎవరు సెంచరీ తీయాలనుకుంటున్నారు? ఇద్దరైతే నా మైండ్లో ఉన్నారు. ఒకటి గిల్, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు కాబట్టి. ఇంకోటి విరాట్ కోహ్లీ ఆల్రెడీ పాకిస్తాన్ మీద మంచి పర్ఫామ్ చేస్తాడు కాబట్టి చేస్తే ఇంకో మంచి ఒక సెంచరీ కూడా అవుతుంది విరాట్ కోహ్లీది. సో విరాట్ కోహ్లీ దూకుడు అనేది ఈ మధ్య తగ్గింది అంటున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పుడైతే ఎట్లయినా ఫామ్లోకి వస్తాడు, ఎందుకంటే పాకిస్తాన్ మంచిగా ఆడతాడు. మంచి రికార్డ్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీకి. ఆల్రెడీ ఒకటి మ్యాచ్లో కూడా 183 ఉన్నాయి కదా మ్యాచ్లో పాకిస్తాన్ మీద. మంచిగా ఆడతాడు. ఈసారి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 70-80 ప్లేస్ కొట్టే ఛాన్సెస్ ఉంది విరాట్ కోహ్లీకి. సెంచరీకి దగ్గరకు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంచెం ఫామ్ వచ్చినా చాలు. ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇండియా బ్యాటింగ్ తీసుకోవాలంటే బౌలింగ్ తీసుకోవాలి. చేజింగ్ తీసుకుని ఫస్ట్ పిచ్ బట్టి దాన్ని బట్టి గేమ్ ఆడతారని చెప్పి అనుకున్నాను. సో ఈ మ్యాచ్లో సెంచరీ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు? నేనైతే మ్యాక్సిమం గిల్ అనుకుంటున్నాను. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ ఎవరు విన్ అవుతారు? ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తుంది కదా. టాస్ ఎట్లనే ఇండియాదే. బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటే బౌలింగ్ తీసుకోవాలి. బౌలింగే చేసే కదా తీసుకునేది. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఇండియా మ్యాచ్లో ఫేవరెట్ టీం అంటే ఫేవరెట్ ప్లేయర్ అంటే ఇక రోహిత్ శర్మని. ఫీల్డింగ్లో బాగా ఎవరు ఇష్టం? ఇక హార్దిక్ పాండ్యా. బౌలింగ్లో బౌలింగ్లో అంటే ఇక తెలిసిందే కదా ఉన్నారు మన వాళ్ళు. స్కోర్ ఎంతవరకు రావచ్చు? టాప్ స్కోర్ ఎంతవరకు రావచ్చు? 200 దాటుతుంది ఈజీగా. పాకిస్తాన్ విన్ అవుతుంది అని అనుకుంటున్నా. పాకిస్తాన్ బౌలింగ్ తీసుకుంటే బెటర్. మనం 300 అబవ్ కొట్టాలి స్కోరు. ఓకే, మీకు ఎవరు ఇష్టం, బాగా ఇష్టం ప్లేయర్ ఎవరు? నాకా హార్దిక్ పాండ్యా. చిన్నప్పుడు ధోని. బాగా ఆడేవారు క్రికెట్? ఆడేవాడిని నేను. బౌలింగ్లో ఎవరు ఇష్టం బాగా? బౌలింగ్లో అంటే సమీ ప్రజెంట్ ఉన్నాడు కదా. యాక్చువల్గా అయితే బుమ్రా. ఫీల్డింగ్లో బాగా హార్దికే. విరాట్ కోహ్లీ అనుకుంటున్నా. లాస్ట్ టైం విరాట్ కోహ్లీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఫామ్లో లేడు, బట్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఫామ్లో వచ్చేస్తుంది కదా. అట్లా అని టాస్ ఇండియానే గెలుస్తుంది. అవును, బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారు. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ వచ్చి విరాట్ కోహ్లీ. సెంచరీ నేను రోహిత్ శర్మ. హైయెస్ట్ స్కోర్ ఎక్కడ దాకా వెళ్తారా? ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకో ఇండియా అయితే 360-380 వరకు అవుతుంది. ఎంత తక్కువైనా కానీ ఇండియా పాకిస్తాన్ అంటే పక్కా విరాట్ కోహ్లీ పక్కా చేస్తాడు, రన్స్ అయితే పక్కా చేస్తాడు.